ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఈ మధ్య కాలంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక పేరు మారుమోగిపోతుంది. అదే కరుంగళి. సామాన్యుల నుండి సినీ సెలబ్రిటీల వరకు చాలామంది మెడలో ఈ నల్లటి చెక్కమాలను మనం చూస్తున్నాం. దీనిని బ్లాక్ గోల్డ్ లేదా మిరాకిల్ వుడ్ అని కూడా పిలుస్తారు. అసలు కరుంగలి అంటే ఏమిటి? ఇది కేవలం ఫ్యాషనా? లేక దీని వెనుక ఏదైనా శక్తి ఉందా? ఎవరు ధరించాలి? దీనివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కరుంగలి అనేది ఆంగ్లంలో ఎబోనీ చెక్క అని పిలువబడే ఒక రకమైన వృక్షం. ఈ చెక్క చాలా గట్టిగా, నల్లగా మరియు బరువుగా ఉంటుంది. ఈ చెక్క ప్రత్యేకత ఏమిటంటే ఇతర చెక్కల వలె ఇది నీటిపై తేలదు. నీటిలో వేయగానే రాయిలా మునిగిపోతుంది. దీనికి నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపచేసే అద్భుత శక్తి ఉందని మన పూర్వీకులు గుర్తించారు. పురాతన కాలం నుండి దక్షిణ భారతదేశంలోని దేవాలయాల గోపురాల కలశాలలో, గర్భాలయ ద్వారాలకు ఈ కరుంగలి చెక్కను వాడేవారు. పిడుగులు పడిన ఆలయానికి నష్టం కలగకుండా ఇది ఒక లైట్నింగ్ అరెస్టర్ లాగా పనిచేస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం కరుంగలి చెక్క కుజగ్రహానికి సంబంధించినది. కుజుడు పరాక్రమానికి, ధైర్యానికి మరియు విజయానికి కారకుడు. జాతకంలో కుజదోషం ఉన్నవారు, అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఈ మాలను ధరించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శనిదేవుడు నలుపు రంగును ఇష్టపడతాడు కాబట్టి ఏలినాటి శని లేదా శని మహర్దశ నడుస్తున్న వారు కూడా మానసిక ప్రశాంతత కోసం దీనిని ధరిస్తారు. కరుంగలి మాలను ధరించటం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అనేక లాభాలు ఉన్నాయని నమ్ముతారు. మన చుట్టూ ఉండే కుళ్ళు, కుతంత్రాలు, దిష్టి వంటి ప్రతికూల శక్తులను కరుంగలి మాల అడ్డుకుంటుంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేసి మనలోని పాజిటివ్ ఎనర్జీని కాపాడుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారు లేదా కెరీర్లో ఎదుగుదల లేని వారు ఈ మాలను ధరిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. దీనికి వశీకరణ శక్తి ఉంటుందని, ఇది అదృష్టాన్ని మరియు అవకాశాలను ఆకర్షిస్తుందని చెబుతారు. ఈ రోజుల్లో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం. కరుంగలి చెక్క మనలోని అతి ఉష్ణాన్ని గ్రహించి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అనవసరమైన భయాలను పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ చెక్కను నీటిలో నానబెట్టి ఆ నీటితో స్నానం చేయటం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయని ఆయుర్వేదంలో ఉంది. శరీరంలో అధిక వేడి ఉన్నవారు ఈ మాల ధరిస్తే ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. ఇది నరాల వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. మరి ఈ మాలను ఎవరు ధరించాలి? కరుంగలి మాలను ధరించడానికి కుల, మత, వర్గ భేదాలు లేవు. ఆడవారు, మగవారు ఎవరైనా ధరించవచ్చు. ఏకాగ్రత పెరగడానికి, జ్ఞాపక శక్తి మెరుగుపడటానికి, విద్యార్థులు వ్యాపారంలో లాభాలు రావడానికి మరియు పోటీని తట్టుకోవడానికి ధరించవచ్చు. శారీరక శక్తి, పట్టుదల పెరగడానికి, ధ్యానం చేసేటప్పుడు మనస్సు లగ్నం కావడానికి, వివాహ ఆటంకాలు తొలగడానికి ఈ మాలను ధరించవచ్చు. జాతకంలో కుజుడు అతిగా బలవంతుడై కోపం ఎక్కువగా ఉన్నవారు ధరించే ముందు ఒకసారి జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇది కుజుని శక్తిని మరింత పెంచుతుంది. ఎప్పుడు మరియు ఎలా ధరించాలి? కరుంగలి మాలను ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించటం వల్ల దాని శక్తిని మనం పూర్తి స్థాయిలో పొందవచ్చు. ఈ మాలను ధరించడానికి మంగళవారం అత్యంత ప్రశస్తమైన రోజు, లేదా శనివారం నాడు కూడా ధరించవచ్చు. మాలను కొన్న వెంటనే నేరుగా ధరించకూడదు. ముందుగా పచ్చిపాలు, ఆ తర్వాత గంగాజలం లేదా శుభ్రమైన నీటితో కడగాలి. మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి. మంత్రాలతో అభిషేకం చేయించి ధరించటం వల్ల మాల సిద్ధి పొందుతుంది. ధరించే సమయంలో ఓం అంగారకాయ నమః లేదా వారాహి అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు జపించటం ఉత్తమం. జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక ఫలితాల కోసం ధరించేవారు మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే మాలను తీసి పక్కన పెట్టి మరుసటి రోజు స్నానం చేశాక మళ్ళీ ధరించాలి. ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు లేదా సూతకం ఉన్నప్పుడు ఈ మాలను ధరించకూడదు. నిద్రపోయేటప్పుడు మాల తెగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తీసి పూజ గదిలో ఉంచవచ్చు.
లేదా ధరించినా తప్పులేదు. భార్యాభర్తలు కలిసే సమయంలో మాలను ధరించకూడదు. మాల మురికి కాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు నూనె రాస్తూ ఉంటే మాల మెరుస్తూ శక్తివంతంగా ఉంటుంది. మాలను ధరించడమే కాకుండా కరుంగలిని వివిధ రూపాల్లో వాడుతుంటారు. మాల ధరించలేని వారు చేతికి బ్రాస్లెట్ లాగా వేసుకోవచ్చు. వారాహి అమ్మవారు లేదా వినాయకుడి విగ్రహాలను ఇంట్లో ఉంచి పూజిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయి. దీనిని ఇంట్లో లేదా ఆఫీసులో ఉంచటం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. కరుంగలి మాల అనేది కేవలం ఒక ఆభరణం కాదు, అది ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ఆయుధం. మనలో ఉన్న బలహీనతలను పోగొట్టి అంగారక గ్రహం వంటి ధైర్యాన్ని ఇచ్చే అద్భుత సాధనం. అయితే కేవలం మాల ధరిస్తేనే అన్నీ అయిపోవు. దానితో పాటు మన ఆలోచనలు, చేసే పనులు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. పూర్తి నమ్మకంతో, నియమనిష్టలతో ధరిస్తే కరుంగలి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువస్తుంది. మన భక్తి భాస్కర ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ఆ కుజ భగవానుడి, వారాహి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు ప్రాప్తించాలని కోరుకుంటున్నాము. మీరు కూడా కరుంగలి మాలను ధరించాలనుకుంటున్నారా? లేదా ఇప్పటికే ధరించి ఉంటే మీకు కలిగిన అనుభవం ఏమిటి? మాతో కామెంట్ రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.